ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగువారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడా. కే గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి. శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నాన్నమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నాన్నమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది, అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్ల ఉంటుందిలే. నానమ్మ, స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసీ మిర్రర్లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా? వాటర్ క్వీన్ గా చేస్తావా? నా స్పార్కిల్స్ వెళ్ళండి. నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా జడుని నింపేశాయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను గ్రెడా ఇంటి వైపుకు వేగాన్ని అందుకుంది. ఐస్ పాకిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఓ, నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ పాకిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని. కానీ జవాబుగా అరిచాడు. ఏమీ కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రెడా కూడా తెలియలేదు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రెడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా గ్రెడా అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లే పై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రెడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రెడా ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రెడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రెడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రెడా దారిలో అందర్నీ అడిగింది వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది.
చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు కే గురించి చెప్పడానికి. ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానేదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రెడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది. ఒక బోటు వచ్చింది. గ్రెడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతట అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి. రంగురంగులతో ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది. ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప? నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కి ఎవ్వరూ రాలేదు. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు. అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా. గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు. ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడ వేయాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో. గ్రెడాకు తెలియలేదు ఆ దువ్వెనలో జాదూ ఉందని. ఆ దువ్వెన వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది. కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు. ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి 2 గులాబీలు కనిపించాయి ఫ్లవర్ మ్యాన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు. ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నదివైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రెడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రెడా నెమ్మదిగా ఆ షిప్ ని చేరుకుంది. అంటే ఈ షిప్ లో స్నో క్వీన్ క్యాసల్ ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరెట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరెట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెడుతున్న చోటుకే నువ్వు రావాలి. ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా. ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరెట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక
అతను చెప్పాడు మర్చిపోమ్మని, ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతన్ని వెతికి తీరాలి. పైరెట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది, తన ఫ్రెండ్గా. కానీ గ్రెడా మొండి పట్టు కలది. నేను వాడిని కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు. అందువల్ల పైరెట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డమ్లో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. ప్రామిస్, నువ్వు ఆ స్నోక్వీని పట్టుకుంటానని, నా షిప్ను కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడా రెయిన్డియర్పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నోక్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా? గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నోక్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నోక్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నోక్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పూస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రగత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది. ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసెల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడా స్నో క్యాసెల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేని చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రెడా. కే గ్రెడా వైపు చూశాడు, కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రెడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రెడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రెడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రెడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది, ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు.
కలిసి పెద్దవుతారు, వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా. ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది. అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి, ఇంకా కిందకి. అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోవసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు, కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడనే లేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసురుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. కుందేలు కనిపించింది ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురమ్మని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి.
టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది. ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదల్లేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురు చూస్తోంది. ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది. అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్. డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మాచర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా, మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు.
ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు ఎందుకు. నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్ లా ఉంది. ఆలిస్ కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు తొర్రలో లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది. ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది. ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి, ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు, మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్స్లోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకి ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది, కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది. ఆలిస్, ఇంక చాలు, లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ? భలే కళ! అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది. మా ముద్దుల జలకన్య. మహాసముద్రపు లోతుల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద వేల్స్, అల్లరి డాల్ఫిన్స్,
రెయిన్బోలో ఉన్న రంగుల చేపలు. వీటన్నింటి కింద సూర్యకిరణాలు కూడా చేరని చోట అక్కడ ఉంది డీప్ సీ కింగ్డమ్. అక్కడి ప్రాణులు ఇతర ప్రాణులతో ప్రేమగా ఉంటారు. అక్కడి బాదుషా తల్లి తన 6 కూతుళ్లతో కలిసి ఉంటుండేవాడు. ఇక సముద్రాన్ని పాలించేవాడు. బాదుషాకు తన కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. ఆయనకు భయం, భూమిపై జీవులు తన కూతుళ్లకు ఎప్పుడైనా నష్టాన్ని చేకూరుస్తారని. అందువల్ల నీటిపై భాగాన ఈత కొట్టేందుకు పర్మిషన్ లేదు. సముద్రపు బయటున్న మనుషులంతా దుష్టులు. వాళ్ళు ఎందుకు చెడ్డవారయ్యారు డాడీ? వీళ్ళు ఈ సముద్రాన్ని మురికి పట్టించి ఈ సముద్రంలో ఉన్న జీవ జంతువులని చంపుతారు. ముద్దుల జలకన్యకు తెలుసుకోవాలనుంది భూమిపై ప్రాణులు ఎలా ఉంటారో అని. తన అక్కల నుండి విన్న కథలు చాలలేదు. ఆమె నాన్నమ్మ కూడా ఆమెని మనుషులకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె చెప్పేది సీ గేట్ నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళాలంటే ఆమె రాజకుమారి అయ్యాక మాత్రమే, తన అక్కలంతా పెద్దయ్యాక. ముద్దుల జలకన్య తన అక్కలందరూ బయటికి వెళ్ళడం చూసి తను కూడా నిర్ణయించుకుంది ఆమె కూడా బయటికి వెళ్ళాలని. కానీ ఎలా? ఆమె డాల్ఫిన్తో కలిసి హిమ్రన్ వెళ్ళి కలవడానికి వెళ్ళింది. హిమ్రన్ కు సీ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయ్యో, మహారాజుతో వైరమెవడు పెట్టుకోవాలా? ఆమె హిమ్రన్ కి తన ప్లాన్ మొత్తం చెప్పింది. కానీ హిమ్రన్ ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆమె స్థితి చూసి దయ కలిగింది. ఆమెకి సాయపడ్డానికి సిద్ధపడింది. హిమ్రన్ డాల్ఫిన్ సీ గేట్ వద్దకు వచ్చారు. వాళ్ళను చూసి గార్డ్స్ వెళ్ళనిచ్చారు, ఏ ఒక్క ప్రశ్న అడగకుండానే. అక్కడి నుండి చాలా దూరం వెళ్ళాక హిమ్రన్ తన పెద్ద నోటిని తెరిచింది. ఇక లోపల నుండి బయటికి వచ్చింది మన ముద్దుల జలకన్య ఏరియల్. ఏరియల్ హిమ్రన్ సాయంతో సముద్రం పై వరకు వచ్చేసింది. ఆమె మొదటిసారి గాలిని అనుభూతి చెందింది. నీలాకాశాన్ని చూసింది. ఎంత బాగుందో! అదే సమయంలో ఏరియల్కు మ్యూజిక్ వినిపించింది. ఎక్కడి నుండి వస్తోంది ఈ ధ్వని? ఆమె చూసింది దగ్గరలోనే పెద్ద షిప్ ఉంది. మొదటిసారి షిప్ చూసింది. ఇది షిప్ కదా, పద పద. డాల్ఫిన్ ఆమెకి చెబుతూనే ఉంది వెళ్ళొద్దు అని. కానీ చాలా దూరం వెళ్ళిపోయింది. వేగంగా వెడుతోంది ఆమె షిప్ వైపు. ఆ షిప్ ఎవరో బాదుషాది. ఆయన తన కొడుకు ప్రిన్స్ ఎరెక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తన కొడుకు పెళ్లి వీలైనంత త్వరగా చేయాలనుకున్నారు. అందుకే ప్రిన్స్ అందరినీ పిలిచారు పార్టీకి. ఇతను ప్రిన్స్, ఇంకా మనిషి కూడా. డాల్ఫిన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఏరియల్ ప్రిన్స్ స్వరానికి ఎంతో అందంగా పాడింది. ప్రిన్స్ కు ఆ గొంతు బాగా నచ్చింది. కానీ ఎక్కడి నుండి వస్తోంది? నువ్వు దాక్కో ఏరియల్, లేకపోతే నిన్ను చూసేస్తారు. డాల్ఫిన్ చెప్పింది. ముద్దుల జలకన్య డాల్ఫిన్ ఇద్దరు నీటి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రపు లోతుల్లోకి, సీ కింగ్డమ్ లోపలికి. సముద్రంలో ఉన్న మంత్రగత్త ఇదంతా చూస్తూనే ఉంది తన క్రిస్టల్ బాల్లో. రానే వచ్చేసింది ఆ రోజు. మహాసముద్రపు బాదుషా కూతురు ఒక మనిషితో తుఫాన్ వచ్చే సంచలనం సృష్టించి సముద్రంపై నీ శక్తిని చూపించు. మంత్రగత్తె ఇలా చెప్పగానే సముద్రంలో అలలు ప్రిన్స్ షిప్ వైపు రాసాగాయి. రాళ్ల వైపు పెడుతోంది. ముద్దుల జలకన్య ఇదంతా చూసి కంగారు పడింది. ఈ షిప్ విరిగిపోయి మునిగిపోతుందేమో.
మనం వాళ్ళకి సాయం చేయాలి. జలకన్య మునుగుతున్న షిప్ వద్ద ఈత కొడుతున్న ప్రిన్స్ కనిపించాడు. చూస్తుండగానే మునిగిపోతున్నాడు ప్రిన్స్. ఆమె తన చేతులతో పట్టుకుని ఈత కొడుతూ సీషోర్ పైకి తెస్తుంది. ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ప్రిన్స్ కు తెలివి వస్తుంది. నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తాడు. నువ్వు బతికే ఉన్నావు. ముద్దుల జలకన్య సంతోషంగా చెప్పింది. దూరం నుండి కుక్క అరవడం విన్నాక గుర్తొచ్చింది తను బయట ఉంది అని. సముద్రంలోకి దూకేసింది. ప్రిన్స్ హెల్పర్ ఇంకా ప్రిన్సెస్ అక్కడికి వచ్చారు ప్రిన్స్ ని వెతుకుతూ. నన్ను ఒక అమ్మాయి రక్షించింది. ఆమె గొంతు నేను మొదలు కూడా విన్నాను. చాలా ప్రశాంతత గల గొంతు ఆమెది. జలకన్య మళ్ళీ డీప్ సీ కింగ్డమ్ వద్దకు వచ్చేసింది. ప్రిన్స్ ఫ్లూట్ ఆమె వద్దే ఉండిపోయింది. అతని గురించి ఆలోచించసాగింది. అప్పుడే బాద్షా అక్కడికి వచ్చాడు. ఆయనకి ఫ్లూట్ కనిపించింది. దాన్ని చూస్తూనే ఆయనకి అర్థమైపోయింది అది మనిషిది అని. మనవి కొన్ని నియమాలున్నవి, అందరూ వాటిని పాటించాలి. ప్రత్యేకంగా నా పిల్లలైన మీరు. నీవు ఏ మనుష్యున్నైనా మునిగేవాణ్ణి రక్షించావా? నేను కాపాడాల్సి వచ్చింది, లేకుంటే అతను అక్కడే మరణించేవాడు. ఏరియల్ జవాబిచ్చింది. నోర్మోయ్, మనుషులు దుష్టులు. వాళ్ళకి మనకి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు ఉండలేవు. కోపంతో ఉన్న బాదుషా వెళ్ళిపోగానే ఏరియల్ నిర్ణయించుకుంది ఇక తను చేసి తీరాలి అని. ఏరియల్ తిన్నగా వెళ్ళింది సముద్రపు మంత్రగత్తె దగ్గరికి. ఆమెని సాయం కోరింది. సాయమైతే చేస్తుంది కానీ బదులుగా ఫీజు కోరుతోంది. చాలా ఖరీదైన ఫీజు. నేను మందును తయారు చేస్తాను. అది నిన్ను మనిషిగా మారుస్తుంది. నీకు 2 కాళ్ళు వస్తాయి. బదులుగా నాకు నీ గొంతు కావాలి. నా గొంత? కానీ నా గొంతు లేకుండా. ఓడిపోయి చివరికి చిన్న జలకన్య అంగీకరించింది. ఎందుకంటే ఆమె ప్రిన్స్ని కలవడం ఎంతో ముఖ్యమనుకుంది. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి. లేదా నువ్వు మళ్ళీ జలకన్యవైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. ఏరియల్ ఆ మందుని పూర్తిగా తాగేసింది. సముద్రం పైకి ఈత కొడుతూ వెళ్ళసాగింది. నెమ్మదిగా ఆమెకి కాళ్ళు వచ్చాయి, పూర్తిగా మనిషిలాగా. డాల్ఫిన్తో కలిసి సీషోర్కు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే ప్రిన్స్ చూపు ఆమెపై పడింది. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. నీవా? ఇంతకు ముందు కూడా కలిశాము కదా మనము. ఏరియల్ ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రిన్స్కు ఫ్లూట్ ఇచ్చేసింది. ప్రిన్స్ మళ్ళీ అదే స్వరాన్ని వాయించాడు. ఏరియల్ సైగ చేసింది ఆ స్వరాన్ని మునుపు విందని. ఇది వాయిస్తుండగానే నేను నిన్ను చూశాను. నీ గొంతు కూడా విన్నాను. అప్పుడే నీవు నన్ను రక్షించావు కదా. ప్రిన్స్కు పూర్తి నమ్మకం ఆ అమ్మాయే ఏరియల్ అని, తనని కాపాడింది కూడా తనే అని. కానీ ఈ అమ్మాయి ఒక జలకన్య. ఆమెకు మధురమైన గొంతు కూడా ఉంది. ఏరియల్ కోరినా కూడా మాట్లాడలేకపోతోంది. తన స్వరాన్ని ఇచ్చేసింది కదా. నీవొక జలకన్యవని అనుకున్నాను నేను. ప్రిన్స్కు తనని కాపాడింది ఏమి కాదేమో అని అనిపించింది. అయినా అతను సాయపడటానికి నిర్ణయించుకున్నాడు. ప్రిన్స్ ముద్ర జలకన్యని తన మహల్కి తీసుకెళ్లాడు. బాదుషాని పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆయన తన కొడుకు పెళ్లి ఒక ప్రిన్సెస్తో చేయబోతున్నాడు. పాపం జలకన్య నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఏమీ చేయలేదు. తను మాట్లాడే వరకు ప్రిన్స్కి ఎలా తెలుస్తుంది? ఆమెకు మంత్రగత్తె మాటలు గుర్తొచ్చాయి.
గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ఫ్రెండ్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యమైపోతావు. ఫ్రెండ్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. చూస్తుండగానే మొదటి 2 రోజులు గడిచిపోయాయి. ఇక 3వ రోజు వచ్చేసింది. ఈ రోజున బాదుషా ఆయన బేగం తన కొడుకు పెళ్లి పక్క రాజ్యపు ప్రిన్సెస్తో చేయడానికి బయలుదేరారు. పాపం ఏరియల్ ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రిన్స్తో. అతను వెతుకుతున్న వ్యక్తి తనేనని చెప్పలేదు. ప్రిన్స్ అంగీకరించాడు. తను చూసిందంతా ఒక కలే అని అనుకున్నాడు. ఏరియల్కు ఒక్క ఆశ మిగిలింది, ప్రిన్స్ పట్ల ఉన్న ప్రేమ. 4వ రోజు సూర్యోదయం కానుంది. ఏరియల్కు ఏడుపు ఆగడం లేదు. అప్పుడే ఏదో జరిగింది. ముందు తన అక్కలంతా వచ్చారు. ఆ తర్వాత వచ్చింది ఆమె నాన్నమ్మ. నా బంగారు తల్లి, మేము ఇక్కడికి వచ్చాము ఆ మంత్రగత్తె ఖైదు నుండి విడిపించడానికి. అప్పుడే ఆమె తండ్రి సముద్రపు బాదుషా కనిపించారు. తన కూతురి బాధని చూడలేకపోయారు. ఏరియల్, నా ముద్దుల బిడ్డ, వెళ్ళు. నీ సంతోషానికి మించి నా కోసం ఏమీ లేదు. వెళ్ళు బిడ్డ. బాదుషా తన త్రిశూలాన్ని నానమ్మ చేతిలో ఉన్న శంఖం చుట్టూ తిప్పారు. అందులోనే ఏరియల్ గొంతు దాగుంది. ఇక ఏరియల్ గొంతు మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ డాడీ, మీరంతా ఎంత మంచివారు. హిమ్రల్ వేల్ పైకి ఎక్కి ఆమె ప్రిన్స్ షిప్ వైపుకు ప్రయాణించింది. ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ పెళ్లి కానుంది. ప్రిన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతనికి జలకన్య మధుర స్వరం వినిపించింది. ఆమె తన వైపు రావడం చూసి ఏమీ ఆలోచించకుండా ప్రిన్స్ సముద్రంలోకి దూకేశాడు. అది నీవేనని నాకు మొదలే గుర్తుండింది. తన మిత్రులు, కుటుంబం సాయంతో ఏరియల్కు ఆమె గొంతు మళ్ళీ వచ్చేసింది. ఆమె ప్రిన్స్ కూడా. అయితే ఇప్పుడు ఆమె జలకన్య కాదు, తన జీవితాన్ని గడుపుతుంది మనిషిగా మారి. ఏరియల్ ప్రిన్స్ జీవితం మొదలైంది. భూమి, సముద్రాల మధ్య స్నేహం, శాంతి, ప్రేమతో పాటు